మిర్చి రైతులు యార్డు ట్రేడర్లతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మిర్చి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందే సహాయం, ప్రభుత్వ చర్యలపై వారికి సీఎం వివరించనున్నారు. మిర్చి రైతులు యార్డు ట్రేడర్లతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మిర్చి రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందే సాయం, ప్రభుత్వ చర్యలపై వారికి సీఎం వివరించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మిర్చి రైతులు ట్రేడర్లతో ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, కొద్దిసేపటి క్రితమే మిర్చి రైతులు అదేవిధంగా ట్రేడర్లతో ముఖ్యమంత్రి ఈ సమావేశం నిర్వహించారు. రెండు చిల్లి రైతుల సమస్యలు, ప్రస్తుత మిర్చి ధరలు, పరిస్థితి అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు, చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ తో ఈ సమీక్షా సమావేశం అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ, సహకార మార్కెటింగ్ శాఖ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురుకు రాజశేఖర్, ఢిల్లీరావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ్ సునీత, అదేవిధంగా వ్యవసాయ శాఖ పలువురు అధికారులతో పాటు ట్రేడర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా చిల్లీ ధర గత కొంతకాలంగా తగ్గుతూ ఉండడం, దీంతో ధర మినిమం సపోర్ట్ ప్రైజ్ చిల్లీకి ధరలు నిర్ణయించాలని ప్రతిపక్షం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చెప్పడం, అదే సమయంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి నేరుగా వ్యవసాయ శాఖ మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రంలో చిల్లీస్ పరిస్థితి పైన వివరించడం, ఆ వెంటనే ఢిల్లీలో కూడా వారు కేంద్రం స్పందించి ఇమీడియట్ గా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి రాష్ట్రంలో చిల్లీ ధర పరిస్థితిపై సమీక్షించి కేంద్రం నుంచి కూడా ఇతోధికంగా సాయం అందిస్తామని చెప్పడంతో ఈ రోజు గుంటూరు మిర్చి యార్డులో ఉన్నటువంటి ట్రేడర్లు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిర్చి పండించే అదేవిధంగా కొనుగోలు చేసే వర్తకులతో ముఖ్యమంత్రి నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అటు ఏదైతే మిర్చి మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే దేశాలు శ్రీలంక, మలేషియా, అదేవిధంగా చైనా లాంటి దేశాల్లో కూడా మిర్చిని గతంలో వాళ్ళు సొంతంగా పండించడంతో కూడా మిర్చి ధర తగ్గిందని భావించినప్పటికీ అక్కడ పంట సరిగా రాకపోవడంతో రానున్న రోజుల్లో మిర్చి ధర భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి ట్రేడర్స్ కు వివరించడంతో పాటు ట్రేడర్స్ రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించొద్దు, అన్ని ప్రభుత్వం సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తుందని కూడా చెప్పిన నేపథ్యంలో ధర నిర్ణయిస్తే కనుక ఆ ధరకే కొంటామని ట్రేడర్లు అనే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని వైపుల నుంచి కూడా చర్యలు తీసుకుంటుంది. అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి చర్చించడం, అదేవిధంగా తరువాత ట్రేడర్లతో కూడా ఈరోజు భేటీ కావడంతో మిర్చి ధర ఫ్లక్చువేషన్స్ లేకుండా చూసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఈ సంవత్సరం 2 లక్షల ఎకరాల వరకు కూడా మిర్చి పంట తగ్గించి వేరే పంటలు, ప్రత్యామ్నాయ పంటలకు రైతులు వెళ్లారు. ఆ కొరత కూడా ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ మిర్చి ఏదైతే గోడౌన్ లో ఉందో మొత్తం ఆ మిర్చి అంతా కూడా అమరిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఏ రోజు తిక్కి ఆ రోజు వస్తే గోడౌన్కి వచ్చిన మిర్చి మొత్తం కూడా కొనుగోలు జరుగుతోంది. కాబట్టి మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే నైతిక స్థైర్యాన్ని ఇవ్వడంలో భాగంగా ఈ వర్తకులతో ఈ రోజు కీలకమైన సమావేశం ముఖ్యమంత్రి సచివాలయంలో నిర్వహిస్తున్నారు.